బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ సర్కార్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగులు పంపిణీ చేయకపోవడంతో మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూరులో గన్ని బ్యాగుల కోసం రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం సరైన సమయంలో సరిపడా గన్ని బ్యాగ్స్ సరఫరా చేయడం లేదన్న దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. చాలా మంది లారీ డ్రైవర్ కమ్ ఓనర్లో ఉన్నాం, లారీ డ్రైవర్లో ఉన్నాం. ప్రతి ఏరియాలో రైతులది వడ్లు లిఫ్ట్ చేయాలని, ధాన్యం లిఫ్ట్ చేయాలని ప్రతి రైతు వర్షాలు వస్తున్నాయని బాగా ఇబ్బందులు పడుకుంటూ ప్రతి కాంట్రాక్ట్ మీద లారీల మీద ఫోర్స్ తెచ్చుకుంటూ అందరి మీద ఫోర్స్ తెచ్చి బస్తాలు నింపిస్తే ఈ ధాన్యం తీసుకెళ్లిన తర్వాత రైస్ మిల్లులలో కానీ గోదాములలో కానీ అమాలి కొరత ఉంచి అమాలి లేకుండా ఉండడం వలన చాలా లారీ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి వాటర్ లేదు, సరిగ్గా తిండి లేదు, అక్కడ ఎటైనా వెళ్దామంటే చూత సౌకర్యాలు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం వాళ్ళ చేతగానితనం వల్లనే ఇలా రైతులందరూ కూడా 3-4 రోజుల నుంచి వందల కొద్ది లారీలు అక్కడ వెయిట్ చేసుకుంటుంటానే. మా ఎప్పుడు దిగుతాయా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. ఎప్పుడు అన్లోడ్ అయితే మళ్ళీ మేము ఎప్పుడు పోవాలని చెప్పేసి డ్రైవర్లు బాధపడతారు. ఇది పీడించుకునే ప్రభుత్వం తప్ప కానీ పేదలకు ఏదో న్యాయం చేద్దామని ఆలోచించే ప్రభుత్వం కాదని చెప్పేసి వాళ్ళ నిర్లక్ష్య వైఖరితోనే అర్థమయ్యేటట్టు చేస్తారు. ఎందుకంటే ఈ స్టాక్ అంతా కూడా పోయినసారి తీసుకున్న స్టాక్ అంతా మిల్లర్ల దగ్గర అట్లనే ఉన్నది. అది ఏం చేయాలి? కాంగ్రెస్ సర్కార్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగులు పంపిణీ చేయలేకపోతుందని మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూరులో గన్ని బ్యాగుల కోసం రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం సరైన సమయంలో సరిపడా గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదన్న దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శివాని, ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులైతే పంటలు అమ్ముకోవడానికి ఇటు అధికారులు కాళ్ళు పట్టుకునే పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడానికి కావాల్సినటువంటి బస్తాలు సరిపడా లేకపోవడంతో అయితే రైతులైతే ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో గన్ని బ్యాగుల కొరతతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 40 రోజుల క్రితం ఇటు కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా గన్ని బ్యాగుల కొరత, ఇటు లారీలతో పాటు అమాలీల కొరతతోటి అధికారులు కాంటా ఇటు ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో అయితే దాదాపుగా 40 రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా మిగతా పనులను వదిలేసుకొని కూడా కళ్ళాల్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే నిన్న ఇటు కొనుగోలు కేంద్రానికి గన్ని బ్యాగులతోటి ఒక లోడ్ తో లారీ రావడంతో కూడా రైతులైతే అందరు కూడా గన్ని బ్యాగులను తీసుకోవడానికి అయితే అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. రైతులు కూడా ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకోవడం, తోపులాట జరగడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే సారంగపూర్ కొనుగోలు సెంటర్ లో జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 4,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇటు రబీ సీజన్ కు సంబంధించి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు 2,09,000 మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోలు అయింది. దాదాపుగా 43% మాత్రం ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే కొనుగోలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి నుంచి కూడా సకాలంలో ఇటు వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు కొనుగోలు చేయకపోవడంతో కూడా అకాల వర్షాలు కూడా పూర్తి స్థాయిలో ధాన్యం తడిసి ముద్దవడంతో కూడా రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు కొన్ని కొనుగోలు సెంటర్లోనైతే ఏకంగా రైతులు ఒక్కొక్క గన్ని బ్యాగ్ కి 25 రూపాయల చొప్పున బయట నుంచి కూడా కొనుక్కొని వచ్చి కూడా కాంటానైతే వేస్తున్నారు. తీరా తాము గన్ని బ్యాగులను బయట తీసుకొచ్చి కాంటా వేసినప్పుడు కూడా కాంటా వేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు కానీ గోదాములకు కానీ తరలిపోవడంతో అయితే ఆ బస్తాలు కూడా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసినట్టు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా ఇటు సారంగపూర్ మండలంలో జరిగినటువంటి ఈ గన్ని బ్యాగుల గందరగోళ పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు అధికారులతో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది సారంగపూర్ మండలంలో జరిగినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. శివాని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.